జీవనరహస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ఒక విషయం నాకు తెలిసి యూట్యూబ్లో ఏ ఛానల్లో కూడా ఈ విషయాన్ని కవర్ చేయలేదు. బహుశా ఈ విషయాన్ని ఎవరు గమనించినట్లు లేదు, కాబట్టే సోషల్ మీడియాలో ఈ విషయం బయటికి రాలేదు. ఈ వీడియో చూశాక మీరు కూడా కాసేపు బాధపడతారు. నాకైతే దుఃఖమే కలిగింది, కాబట్టే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మీకు అసలు విషయం ఏంటో చెప్తాను. 4 రోజుల కిందట ఈ నెల 21వ తేదీన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రతిరోజులాగానే సాయంత్రం 7 గంటలకు ద డిబేట్ అనేటువంటి ఒక చర్చా కార్యక్రమాన్ని వెంకటకృష్ణ అనేటువంటి యాంకర్ ప్రారంభించాడు. ఆ రోజు ఆయన తీసుకున్న టాపిక్ ఏంటంటే, లోకేష్ నిర్వహించిన నవశకం అనేటువంటి పెద్ద ప్రోగ్రాంను చూసి వైఎస్ఆర్ పార్టీ భయపడుతోందా లేక పైత్యంతో పిచ్చి పనులు చేస్తోందా అనేటువంటి ప్రశ్న వేస్తూ డిబేట్ టాపిక్గా పెట్టారు. ఏదో ఊరిలో ఎవరో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి వాటి మీద ముఖ్యమంత్రి జగన్ను యేసుక్రీస్తుగా చూపిస్తూ పోస్టర్స్ వేశారని, ఆ విధంగా చేయడం అనేది లోకేష్ను చూసి భయపడి చేయడమా లేక పైత్యంతో ఇలా చేస్తున్నారనేది సారాంశం. ఆ రోజు ప్యానల్లో డిబేట్ కండక్ట్ చేసేటువంటి వెంకటకృష్ణ అనేటువంటి వీకే ప్లస్ ఆయనతో పాటు కూర్చున్నటువంటి వ్యక్తులు అనలిస్టుగా శ్రీనివాసరావు కొలికపూడి, కొమ్మారెడ్డి పట్టాభి గారు తెలుగుదేశం ప్రతినిధిగా కూర్చున్నారు, జనసేన ప్రతినిధిగా గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ తరపున విల్సన్ గారు కూర్చున్నారు. ఈ విధంగా మొత్తం 5 మంది కూర్చొని చర్చ మొదలుపెట్టారు. ఇందులో డిబేట్ కండక్ట్ చేస్తున్నటువంటి వెంకటకృష్ణ అనేటువంటి వ్యక్తి, ఈయన పేరుకు ఒక సీనియర్ జర్నలిస్టు. ఇతనికి కమ్యూనిస్టు భావజాలాలే ఎక్కువ, కాబట్టి అప్పుడప్పుడు హిందూయిజాన్ని విమర్శిస్తూనే ఉంటాడు. శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఒక దళితుడు. ఈయన గారు హైదరాబాదులో సొంతంగా పెట్టుకున్నటువంటి ఐఏఎస్ అకాడమీని రన్ చేస్తూ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కోచింగ్లు ఇస్తూ ఉంటారు. ఇతను సగం హిందువు, సగం క్రైస్తవుడు. ఇక కొమ్మారెడ్డి పట్టాభి గారైతే హిందువే. అట్లాగే పక్కన కూర్చున్న గాదే వెంకటేశ్వరరావు గారు కూడా హిందువే నాకు తెలిసి. విల్సన్ గారు స్వతహాగా క్రైస్తవులే కానీ మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రచయిత కూడా, సామాజిక ఉద్యమకారుడు కూడా. ఇప్పుడు మీకు ఒక వీడియో ప్లే చేస్తాను. 45 సెకండ్ల ఈ వీడియోని మీరు కాస్త చూడండి. దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతల గ్రంథం 16:18. సామెతల గ్రంథం 16:18, 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం ఏంటి? బైబిల్లో ఒక భాగం. నిజంగా నాకు తెలియదు. బైబిల్ అంటే వాస్తవానికి గ్రూప్ ఆఫ్ బుక్స్. సామెతల గ్రంథం అనేది సామెతలు తెలుసు నాకు. బైబిల్ అంటే అర్థం ఏంటంటే, బైబిల్ అనే మాటకి అర్థం సంకలనం, పుస్తకాల సంకలనం, గ్రూప్ ఆఫ్ బుక్స్. సరే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వాస్తవానికి ఇదే కాన్సెప్ట్ హిందూయిజంలో ఉంది. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, పోయే కాలం అహం బ్రహ్మస్మి. అదే ఇక్కడ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది అదే. చూశారు కదా, శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ బైబిల్లోని సామెతల గ్రంథం చాప్టర్లో 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని రాసి ఉంది అని అన్నారు. సరే, బాగానే ఉంది. సామెతల గ్రంథం అనే పేరు వినగానే వెంకటకృష్ణ గారు పాపం పక్కున నవ్వబోయి కంట్రోల్ చేసుకొని సామెతల గ్రంథం ఏంటి అని అడిగారు. దానికి శ్రీనివాసరావు గారు జవాబు చెప్తూ సామెతల గ్రంథం అనేది బైబిల్లో ఒక పుస్తకం అన్నారు. దానికి మన వెంకటకృష్ణ గారు అవునా, నాకు తెలియదు, కానీ బైబిల్ నాకు తెలుసు అని సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దానికి శ్రీనివాసరావు గారు, విల్సన్ గారు కలిసి బైబిల్ అనేది పుస్తకాల సంకలనం, బైబిల్ అనేది గ్రూప్ ఆఫ్ బుక్స్ అని చెప్పారు. దానిలో సామెతల గ్రంథం కూడా ఒక పుస్తకం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత శ్రీనివాసరావు గారు మళ్ళీ మాట్లాడుతూ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని చెప్పి అందులో రాసి ఉంది. ఇదే విషయాన్ని హిందూ మతంలో అహం బ్రహ్మాస్మి అంటారు అని శ్రీనివాసరావు గారు అన్నారు. ఈ మాట శ్రీనివాసరావు అనగానే వెంకటకృష్ణ గారు క్షణం కూడా లేట్ చేయకుండా, అవును అహం బ్రహ్మాస్మి అంటారు, పోయే కాలం వస్తే అనే సామెత కూడా ఏదో చెప్తారు అని శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేస్తూ పోయే కాలం వస్తే అనేటువంటి సామెతను కూడా ఒకదాన్ని ఉటంకించారు. దీని అర్థం ఏంటంటే, వెంకటకృష్ణ గారి ఉద్దేశంలో పోయే కాలం దాపరిస్తే అనేటువంటి విషయం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయం, ఈ రెండు కూడా ఒకటే అని మనకు చెప్పడానికి ప్రయత్నించాడు పాపం. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ వెంకటకృష్ణను, ఈ శ్రీనివాసరావును మనం ఏమని పిలవాలో మీరే చెప్పండి. సరే, ఇప్పుడు మనం సామెతల గ్రంథంలో 16:18లో ఏం చెప్పారో చూద్దాం. స్క్రీన్ మీద మీరు చూడండి. నిజమే,
శ్రీనివాసరావు గారు చెప్పినట్లే మనిషి నాశనం అవ్వడానికి ముందు గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు అంటే మనిషి పతనానికి ముందు అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడని కూడా చెప్పారు. కరెక్టే. ఇది మనం సాధారణంగా అనుకునేదే కదా, చూసేదే కదా. మనకు మన హిందూ సాహిత్యంలో ఉన్న రకరకాల శతకాలలో, నీతి సూక్తులలో భర్తృహరి వేమన లాంటి మహాత్ములు రాసినటువంటి చాలా శతకాలలో కూడా ఇలాంటివి చాలా విషయాలు మనకు చెప్పినారు కదా. ఈరోజు ఏదో మనకు కొత్తగా ఈ విషయాన్ని బైబిల్ వచ్చి చెప్పవలసిన అవసరం లేదు కదా. ఇది చాలా చిన్న విషయం, భౌతికమైన విషయం. ఇది దేవుడికి సంబంధించిన విషయం కాదు. మనిషి అహంకారంతో విర్రవీగుతున్నాడు అంటే అతను త్వరలో నాశనం అయిపోతాడు అనేటువంటి విషయం ప్రాపంచిక విషయానికి సంబంధించినటువంటి మ్యాటర్ తప్ప భగవంతుడికి సంబంధించిన విషయం కాదు కదా. కానీ దీనికి బైబిల్లో స్థానం కల్పించబడింది. సరే, బైబిల్ ఇష్టం, దానికి మనమేమి కాదనట్లేదు. కానీ దానిని తీసుకొని వచ్చి ఈ మేధావులు హిందూ మతం యొక్క కోర్ ఫిలాసఫీ అయినటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యానికి జోడించి ఇది అది ఒకటే అని చెప్పి అంటున్నారు. చూడండి, సమస్య అక్కడొస్తోంది మనకి. వీళ్లకు కాస్తన్న బుద్ధి జ్ఞానం ఉందా? వీళ్ళకు హిందూ మతం గురించి ఏమన్నా తెలుసా? ఓనామహాలు తెలుసా? ఏంటి అసలు అహం బ్రహ్మాస్మి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? 2 పదాలు ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యాన్ని వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో నిర్వచనం చెప్పుకుంటూ పోతున్నారే. ఈ వాక్యం మీదనే సమస్త హిందూ ధర్మం కూడా నిలబడి ఉంటుంది అనేటువంటి విషయం వీళ్ళకి ఏమన్నా తెలుసా? వీళ్ళ దృష్టిలో నాకు తెలుసు అహం అంటే అహంకారం, బ్రహ్మాస్మి అంటే దేవుడు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుడు అనేటువంటి అహంకారంతో విర్రవీగడమే అని అర్థమని ఈ మేధావులిద్దరూ అనుకుంటున్నట్లుగా ఉంది. ఈ అహం బ్రహ్మాస్మి అనేది సనాతన ధర్మం యొక్క ఫౌండేషన్ ప్రిన్సిపల్, ఫౌండేషన్ ఫిలాసఫీ. ఇది ప్రపంచంలో ఏ ఇతర మతంలో కూడా చెప్పలేనటువంటి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం. మీకు అసలు ఒక విషయం తెలుసో లేదో, 99% మంది హిందువులకు కూడా ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యానికి అర్థం తెలియదు. మన సనాతన మూల సిద్ధాంతం ఏమిటో కూడా తెలియకుండానే మనం పుట్టి పెరిగి పెద్దవాళ్ళమైపోయి చివరికి వెళ్ళిపోతాము కూడా. కానీ మన మూల సిద్ధాంతం ఏంటో మనకు ఏమాత్రమూ తెలియదు. బోడిగుండికి మోకాలికి ముడిపెట్టడం అంటే ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యానికి, నాశనానికి ముందు గర్వం వస్తుంది అనేటువంటి వాక్యానికి లింకు పెట్టి 2 ఒకటి అనేటువంటి మూర్ఖంగా వాదన చేయడమే. ఈ శ్రీనివాసరావు ఐఏఎస్ పరీక్షలకు కోచింగ్ ఇస్తాడు, కానీ పాపం ఇతనికి సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతమైన అహం బ్రహ్మాస్మి అంటే కూడా కనీసం తెలియదు. ఈ మహాత్ముడు మరి ఏ విధంగా స్టూడెంట్స్కు అక్కడ కోచింగ్ ఇస్తాడో, వీళ్లకు కనీసం అహం బ్రహ్మాస్మి అంటేనే అర్థం తెలియకపోతే వీళ్లకు ఇక ద్వైతం గురించి, అద్వైతం గురించి, విశిష్టాద్వైతం గురించి ఏం తెలిసి ఏడుస్తాయి చెప్పండి. సరే, ఈ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి సగం క్రైస్తవుడు, సగం హిందూ, పక్కన పెడదాం. వెంకటకృష్ణ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్టు భావజాలమున్న హిందువు, కాబట్టి అతనికి కూడా తెలియదనే అనుకుంటాం. మరి పక్కన కూర్చున్నటువంటి పట్టాభికి కానీ, ఆ పక్కన కూర్చున్నటువంటి గాదె వెంకటేశ్వరరావు కానీ వీళ్ళిద్దరూ హిందువులే కదా, వీళ్ళకు కూడా తెలియదు. వీళ్ళకు కూడా పాపం అహం బ్రహ్మాస్మి అంటే దాని అర్థం తెలియదు. వాళ్ళు ఏదో చెబుతున్నారు, వీళ్ళిద్దరూ గుడ్లు అప్పగించి గుడ్లకు వల్ల గుడ్లు మెటకరిస్తూ చూస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అని పిలిపించుకునేటువంటి వెంకటకృష్ణ గారికి కనీసం హైందవ సిద్ధాంతం యొక్క బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ కూడా తెలియదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతటి అజ్ఞానాన్ని పెట్టుకొని మేధావి అని సమాజంలో పిలిపించుకోవడం సిగ్గు అని వీళ్ళందరికీ అనిపించదా? వీళ్ళు బైబిల్లో రాసిన ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని సనాతన హిందూ ధర్మానికి మూల స్తంభాలైనటువంటి 4 మహావాక్యాల్లో ఒక వాక్యమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని తీసుకువచ్చి దీనికి లింకు పెట్టి మాట్లాడుతున్నారంటే వీళ్ళ మనసుల్లో ఎంతటి అజ్ఞానం పెరిగిపోయి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళు ఈ విధంగా కావాలనే చేస్తారా? హిందూ మతాన్ని అవమానం చేయాలనే చేస్తారా? లేకపోతే మా బైబిల్లో కూడా మీ హిందూ మతంలో చెప్పినటువంటి గొప్ప గొప్ప విషయాలే చెప్పారు అనేటువంటి పబ్లిసిటీ ఇచ్చుకొని ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాదు. సనాతన ధర్మంలోని ఉపనిషత్తుల్లో చెప్పబడిన 4 మహావాక్యాలు హిందూ ధర్మానికి మూల స్తంభాలని మీకు పదే చెబుతున్నాను. ఇప్పుడు ఆ 4 వాక్యాలేంటో మీకు చెప్తాను, ఒకసారి వినండి. మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, 2వ వాక్యం అహం బ్రహ్మాస్మి, 3వ వాక్యం తత్వమసి, 4వ వాక్యం అయం ఆత్మా బ్రహ్మ. ఈ 4 వాక్యాలనే సనాతన ధర్మంలో మహావాక్యాలు అని పిలుస్తారు. ఈ 4ంటి అర్థం మనలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క పరబ్రహ్మతత్వమే అని అర్థం. అంతే తప్ప
నేనే దేవుడు అనేటువంటి వెర్రి మాటలు అర్థం కాదు. ఈ అహం బ్రహ్మాస్మి అంటే దేవుడిని నేనే అని, నన్నే పూజించండి అని పిచ్చిపట్టి విర్రవీగుతూ మాట్లాడడం కాదు. ఈ 4 వాక్యాలు కూడా మనిషిలో స్థితప్రజ్ఞతను కలుగజేసి మనిషిని తామరాకు మీద నీటి బిందువులాగా జీవించే విధంగా చేసేస్తాయి. ఇదే కదా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పేది. కొత్తగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనకు చెప్పింది ఏమీ ఉండదు. కాబట్టే భగవద్గీతను ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత అనే చెప్పుకుంటాం మనం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తాడు భగవద్గీతలో, నేను చెబుతున్న ఈ విషయాలన్నీ కూడా ఉపనిషత్తుల సారాంశమే అని శ్రీకృష్ణ పరంధాముడే చెప్తాడు మనకు భగవద్గీతలో. ఈ 4 మహావాక్యాల ఆధారంగానే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా దేశంలో 4 దిక్కుల్లో 4 అద్వైత పీఠాలను స్థాపించి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క మహావాక్యాన్ని ఆదేశవాక్యంగా నిర్దేశించారు. ఇవన్నీ ఎవరికైనా తెలుసా? అసలు హిందువులకు తమ సనాతన ధర్మంపై కనీసమైన అవగాహన ఉన్నదా? ఈ మహావాక్యాలను అర్థం చేసుకోవాలంటే ఒక జన్మ అయితే సరిపోదు. వీటిని అర్థం చేసుకోవాలంటే మనకు అసలు ముందుగా మనలోని పంచకోశాలు ఏంటో తెలియాలి. వాటి గురించి తెలిసిన తర్వాత వాటిని మనము దాటుకుని వెళ్ళగలిగితే వాటి ఆవల ఉండేటువంటి ఆ పరబ్రహ్మతత్వం మనకు బోధపడుతుంది, గోచరిస్తుంది. అలాంటి మహావాక్యాల్లో ఒకటైన అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని తుచ్చమైన నాశనం, గర్వం అనే దరిద్రపు పదాలతో పిలుస్తున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా టీవీలలో హిందూయిజంను అవమానం చేస్తూ ఈ విధంగా కేర్లెస్గా, నిర్లక్ష్యంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు అర్థాలు చెబుతూ వీళ్ళు రోజులు వెళ్లదీస్తున్నారో గమనించండి. వీళ్ళని మనం ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ వీడియోని మీరు వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేస్తే కనుక కనీసం హిందూ మతానికి జరుగుతున్నటువంటి అవమానం ఏంటో అన్న ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి కనీసం ఈ వీడియోను షేర్ చేసే బాధ్యతనైనా మీరు తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.